డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ సుప్రసిద్ధ కవి, పండితులు, సాహిత్య విమర్శకులు, వ్యాఖ్యాత, భాషా శాస్త్రవేత్త, అనువాదకులు. ఎన్నో రంగాలలో ప్రతిభాపాటవాలు కలిగిన వీరు ప్రాచీనులలో ఆధునికులు, ఆధునికులలో ప్రాచీనులు. వీరికి భారతీయ జ్ఞానమన్నా, సనాతన ధర్మమన్నా ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే రామాయణ, భారత భాగవతాలను, భగవద్గీతను తెలుగులోనికి సరళమైన భాషలో లోకానికి అందించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పడం, ఎన్ని సందేహాలనైనా సహనంగా తీర్చడం వీరి లక్షణాలు. లోతుగా అధ్యయనం ఎలా చెయ్యాలో నేర్పుతారు. సిలబస్ను అనుసరించి సరైన పద్ధతిలో బోధిస్తారు. ఈ మాటలు మావి కావు. వీరి వద్ద సివిల్స్, గ్రూప్ 1 మరియు వివిధ విశ్వవిద్యాలయాలలో పీజీ, యూజీ కోర్సులలో శిక్షణ పొందిన విద్యార్థులు అంటున్న మాటలు. వ్యక్తిత్వ వికాసాన్ని, విలువలను సిలబస్ను జోడిస్తూ బోధించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. యువతరాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్న వీరు 90 వరకు గ్రంథాలను రచించారు. పోటీ పరీక్షల విద్యార్థుల కోసం కొన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు చేశారు. కవిగా, కథకుడిగా, విమర్శకుడిగా, నాటకకర్తగా, గేయ రచయితగా, వ్యాసకర్తగా, అనువాదకుడిగా, నిఘంటుకర్తగా, వ్యాఖ్యాతగా, వక్తగా, కాలమిస్టుగా వీరు ప్రసిద్ధులు. తెలుగు, సంస్కృతం, భాషాశాస్త్రాలలో 3 ఎంఏలు చేశారు. ఎంఏ తెలుగులో 9 గోల్డ్ మెడల్స్ సాధించారు. ఎంతో కష్టమైన వ్యాకరణాలపై పిహెచ్డి చేశారు. 25 సంవత్సరాల బోధన అనుభవం ఉన్న వీరు ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. ప్రస్తుతం అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేస్తున్న వీరు జీవీఎస్ రాజ్ కుమార్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ వారి అభ్యర్థనపై వారు చేస్తున్న కృషికి ఆనందించి భారతీయ సనాతన ధర్మాన్ని అందరికీ, ముఖ్యంగా యువతకి తెలియజెప్పాలని ఏపీపీఎస్సీ వారు నిర్వహించబోతున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగానికి సంబంధించిన పాఠాలను బోధించడానికి అంగీకరించారు. అందుకు వారికి నమస్కారాలు తెలియజేస్తూ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. విద్యార్థి మిత్రులారా, ముందుగా మనం సిలబస్ని విశ్లేషిద్దాం. మొట్టమొదటి విజయానికి సోపానం ఏంటో తెలుసా మీకు? సిలబస్ని సరిగ్గా అర్థం చేసుకోవటం. చాలామంది అక్కడ ఉన్నదాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఏదేదో చదివి, దీనికి తెలుగులో ఒక సామెత ఉంది, గుడ్డెద్దు చేలో పడ్డట్టు అని ఒక సామెత ఉంది. ఏం చేస్తుందంటే అది ఆ చేలో పడి ఏది పడితే అది మేస్తుంది. ఏది పడితే అది మేస్తే, ఇదిగో ముఖ్యంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు విజయం సాధించలేరు. మన సిలబస్ ఏమిటి, దాని విస్తృతి ఏమిటి, ఆ విస్తృతిని తెలుసుకోవటం, అది ఎక్కడి వరకు మాత్రమే చదవాలని తెలుసుకోవటం, దాన్ని కూలంకషంగా చదవటం, ఈ 3 ప్రధానమైన సోపానాలు. అందువల్ల ముందు మన సిలబస్ను చూద్దాం. బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ రామాయణం. రామాయణంలో డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నాడు అంటే విభిన్నమైనటువంటి పాత్రలు, వాటికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్, ప్రాథమికమైన పరిజ్ఞానం మాత్రమే. దాని లోపలికి వెళ్ళి వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు అవన్నీ తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. అలాని ఎంతవరకు తెలుసుకోవాలో కూడా తెలియడం కూడా ఇందులో ముఖ్యం. అలాగే వేరియస్ పార్ట్స్, అంటే రామాయణంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి. మహాభారతంలో కొన్ని భాగాలకు ఒక పేరు ఉంటుంది, భాగవతంలో ఒక పేరు ఉంటుంది, విష్ణు పురాణంలో ఒక పేరు ఉంటుంది, రామాయణంలో ఒక పేరు ఉంటుంది. అలాంటి ఆ పేరు ఎందుకు ఏర్పడింది, అవి ఎన్ని ఉన్నాయి, వాటిల్లో ఉన్న ప్రాధాన్యత ఏమిటి, అవి తెలుసుకోవాలి. ఇది కూడా ప్రాథమికమైన పరిజ్ఞానం అన్నారు. అలాగే డైనెస్టీస్ మెన్షన్డ్ ఇన్ రామాయణ. రామాయణంలో ప్రతిపాదింపబడిన అంటే చెప్పిన రాజవంశాలు, ఏ రాజవంశాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు, ప్రాథమికమైన పరిజ్ఞానం. బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ రామాయణ. అలాగే రామాయణంలో కొన్ని ప్రాంతాలని ప్రస్తావించారు. రాముడు తిరుగుతూ ఉంటాడు కదా, అరణ్యవాసం అంతా ఆయన సంచారం చేశాడు, వివిధ ప్రాంతాలు ఉన్నాయి.
ఆ ప్రాంతాలన్నింటినీ వాటికి సంబంధించిన ప్రాథమికమైన పరిజ్ఞానం తెలుసుకోవటం. దీన్నే మనం తెలుగులో అయితే రామాయణంలోని వివిధ పాత్రల గురించిన ప్రాథమిక విజ్ఞానం, రామాయణంలో వివిధ భాగాలు అంటే కాండలు అంటాం కదా, ఎన్ని కాండలు ఉన్నాయి, వాటిల్లో ఉన్న కథ ఏమిటి, విశేషాలు ఏమిటి, రామాయణంలో పేర్కొన్న రాజవంశాలు, అలాగే రామాయణంలో పేర్కొన్న వివిధ ప్రదేశాలు. దీనికి సంబంధించి మనం ఒక బయట నుండి రామాయణాన్ని చూసినప్పుడు ఎలా అధ్యయనం చేయాలి అని మనం చూద్దాం. రామాయణం దీన్ని ఒకటి దాని విస్తృతి, దాని గురించి అధ్యయనం చేయాలి. విస్తృతి అంటే అర్థం ఏమిటి? రామాయణం ఎన్ని భాషల్లో వచ్చింది, ఎవరెవరు రచించారు, అందులో కూడా ప్రధానమైనవి మాత్రమే తెలుసుకోవాలి. అంటే మాకు ఇందులో లేదు కదండి అంటే ఆ పాత్రల ద్వారా మళ్ళీ రామాయణం మొత్తం తెలుసుకున్నట్టే లెక్క. అక్కడ ప్రధానమైన పాత్రల గురించి తెలుసుకోవాలి అంటే రామాయణం చుట్టూ అల్లుకున్న అన్ని రకాలైన పాత్రల ద్వారా దాని చరిత్ర కూడా తెలుసుకోవాలి. అంటే ఈ రామాయణం ఎంత విస్తృతంగా ఉంది, భారతదేశంలోనే కాదు, కాంబోడియా, ఇండోనేషియా ఇలాంటి విదేశాలలో, శ్రీలంకలో ఉంది. ఇలా అనేక ప్రాంతాలలో రామాయణ కథ ఎందుకు ఎంత విస్తృతంగా వెళ్ళింది, వాటి గురించిన ప్రాథమిక పరిజ్ఞానం అవసరం. ఇక రామాయణానికి సంబంధించిన స్వరూపం అంటే ఏమిటి? ఆ రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, రామాయణం ఏ రూపంలో రచింపబడింది, మీరందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. రామాయణం అనగానే ముందు వాల్మీకి రామాయణాన్ని మనం ప్రాథమికంగా అనుసరించాలి. రామాయణం అంటే వాల్మీకి రామాయణమే. ఈ వాల్మీకి రామాయణ స్వరూపం ఎలా ఉంది, ఎవరు ఎంతమంది తర్వాత రామాయణ కథ రాసినప్పటికీ వాల్మీకి నుంచే తీసుకున్నారు. అందువల్ల ఇక్కడ మన సిలబస్లో కూడా రామాయణానికి సంబంధించిన ప్రాథమిక జ్ఞానము, అందులో ఉన్న పాత్రల ప్రాథమిక జ్ఞానం అంటే ఎవరో లేనటువంటి పాత్రలు కల్పించినవి కొన్ని ఉంటాయి, ఒకటి కదా, వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రధానమైన పాత్రల్ని మనం అధ్యయనం చేయాలంటే వాల్మీకి రామాయణాన్ని అనుసరించాలి. ఇది స్వరూపం అన్న. స్వరూపం అంటే ఎలా ఉంటుంది, అందులో ప్రక్రియ అంటే అది ఏ రూపంలో ఉంది, వచనంలో ఉందా, శ్లోక రూపంలో ఉందా. సంస్కృతంలో ఉన్న వాటిని శ్లోకాలు అంటారు, తెలుగులో ఉన్న వాటిని పద్యాలు అంటారు. ఇది కూడా తెలుసుకోవాలి. విభాగాలు ఎలా ఉన్నాయి, విభాగాలు అంటే రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి అవన్నీ మనం తర్వాత చూస్తాం. కాండలు, మళ్ళీ ఈ కాండల్లో సర్గలు అని ఉంటాయి. ఒక కాండం ఉందనుకోండి, అందులో మళ్ళీ 50 సర్గలు 60 సర్గలు ఉంటాయి. సుందరకాండ ఉందనుకోండి, అందులో కొన్ని సర్గలు ఉంటాయి. కాబట్టి రామాయణ స్వరూపాన్ని మనం చూసినట్లయితే శ్లోక రూపంలో ఉంది. ఆ శ్లోకాలన్నీ కలిసి కాండల కింద విభాగం చేశారు. మొత్తం రామాయణం అనగానే ఒక్కొక్క కథని బట్టి నాటకం అన్నాం, నాటకాల్లో కూడా అంకాల విభాగం ఉంటుంది కదా, ప్రథమ అంకం, రెండవ అంకం, మూడవ అంకం అన్నట్లుగానే కథా స్వరూపాన్ని బట్టి మొత్తం రామాయణాన్ని 7 కాండల కింద విభాగం చేశారు. 7. అయితే ఇందులో 6 కాండల వరకే వాల్మీకి రాశాడండి. 7వ కాండ వాల్మీకి రాయలేదు, తర్వాత ఎవరో రాశారు అనే ఒక ప్రథ ఉంది. ప్రథ అంటే ఒక వ్యాప్తి ఉంది లోకల్. అది పక్కన పెడితే 7 కాండాల రామాయణం మనకి లభిస్తుంది. అందులో కొన్ని సర్గలు ఉన్నాయి. అలాగే ఇందులో కొన్ని మంత్ర రూపంగా ఉన్నవి కూడా చెప్తారు మన వాళ్ళు. మంత్రాలు కూడా ఉన్నాయంటారు. వాటి గురించి మీకు ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే అవి రహస్యంగా ఉంటాయి కాబట్టి 1, 2, 3 తెలుసుకుంటే, అంటే బాగా ప్రసిద్ధమైనవి మాత్రం ఊరికే అలా తెలుసుకుని వదిలేయాలి. ఇక రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు, ఇందులో పాత్రల్ని చాలా గమ్మత్తుగా ఉంటుందండి. ఎన్ని రకాలుగా మనం విశ్లేషించవచ్చు. ప్రధాన పాత్రలు, అప్రధాన పాత్రలు. మళ్ళీ ప్రధాన పాత్రల్లో స్త్రీ పాత్రలు, పురుష పాత్రలు అని తీసుకోవచ్చు. మళ్ళీ అప్రధాన పాత్రలో కూడా స్త్రీ పాత్రలు, పురుష పాత్రలు అని తీసుకోవచ్చు. ఇది ఒక విభాగం. తర్వాత అసలు రామాయణాన్ని, ఏ భాషలో ఉన్న రామాయణాన్ని అయినా సరే
ఏ కవి రాసిన రామాయణాన్ని అయినా సరే మనం విశ్లేషించేటప్పుడు ప్రధానంగా 3 సంస్కృతులు మనకి తెలుస్తాయి. ఒకటి మానవ సంస్కృతి, 2 వానర సంస్కృతి, 3 దానవ సంస్కృతి. అంటే ఇప్పుడు ఎలా చేస్తాం, సంస్కృతి అని పెట్టుకుంటే మానవ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇంత పెద్ద ఒక పదార్థాన్ని చాలా సులభంగా విభాగం చేసుకుని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పడం కోసం. వానర సంస్కృతి, దానవ సంస్కృతి. ఇక్కడ మనం కాండలు తెలుసుకోవాలనుకున్నాం కదా, కాండల్లో ఉన్న ప్రధాన కథ మనం తెలుసుకుంటాం కదా. ప్రధాన కథ తెలుసుకునేటప్పుడు అందులో సంస్కృతులు తెలుస్తాయి కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది కదా. అందువల్ల మొట్టమొదటి 2 కాండలు మానవ సంస్కృతిని తెలియజేస్తాయి. ఆ కాండలు ఏమిటో మీకు చెప్పలేదుగా, ఆ కాండలు కూడా ఒకసారి అనుకుందాం. మొట్టమొదటిది బాలకాండ, 2 అయోధ్యాకాండ. అయోధ్యాకాండ తెలుస్తుంది కదా, రాముడు జన్మించి ఆయన వివాహం చేసుకునేంత వరకు ఉన్న కథ బాలకాండ. సూక్ష్మంగా చెప్తున్నా, తర్వాత విపులంగా చూద్దాం. తర్వాత అయోధ్యాకాండ, వశిష్ఠ మహర్షి రాముడికి పట్టాభిషేకం చేయాలనుకోవటం, అది జరగకపోవటం, అరణ్యానికి వెళ్ళటం, ఈ కథంతా స్థూలంగా తెలుసు మీకు. అది అయోధ్యాకాండ. అయోధ్యాకాండలో పట్టాభిషేకం విఫలమైన తరువాత రాముడు ఎక్కడికి వెళ్ళాడు అంటే అరణ్యకాండకు వెళ్ళాడు. అరణ్యకాండ, ఆరణ్యకాండ అని కూడా అంటారు, అది తప్పు అనుకోకండి. వెళ్ళిన తర్వాత హనుమంతుడు పరిచయం అవుతాడు. ఆ తర్వాత హనుమంతుడు, సుగ్రీవుడు వాళ్ళు ఉండే రాజ్యం అనుకుందిగా, రాజ్యాలు కూడా ఉన్నాయి సిలబస్లో. కాబట్టి దాన్ని కిష్కింధాకాండ, కిష్కింధాకాండ. చాలా గొప్పగా ఉంటుంది కిష్కింధకి సంబంధించిన వర్ణన. అసలు కిష్కింధ అనేది ఒక రాజ్యమా, దేశమా, కొండగుహ, పర్వతమా, ఇదంతా విశేషాలు ఉన్నాయి. తర్వాత సుందరకాండ తెలుసు మీకు. వీటన్నిటికీ కథ తెలుస్తుంది మనకి. బాలకాండ అంటే ఆ రాముడు పుట్టాడంటే ఆయన చైల్డ్హుడ్ అండి అని చెప్పేస్తారు. అయోధ్యాకాండ అంటే పట్టాభిషేకం అంతా జరుగుతుంది. అరణ్యకాండ అంటే వనవాసం చేశాడన్న. కిష్కింధాకాండ అంటే సరే వానరులు ఏదో రాజ్యం అంటే అక్కడ ఉన్నారు. మరి సుందరకాండ కథకేం సంబంధం లేకుండా ఉంది. దాని మీద కూడా ప్రశ్నలు ఇవ్వచ్చు. అసలు ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది వాల్మీకి మహర్షి. తర్వాత యుద్ధకాండ. యుద్ధకాండతో రావణాసురుణ్ణి సంహరించడం వరకు యుద్ధకాండ. ఇక్కడ వరకే వాల్మీకి మహర్షి రాశాడండి, తర్వాతది రాయలేదు అనే ఒక ఆలోచన కూడా ఉంది. తరువాతది ఉత్తరకాండ. ఉత్తరకాండ అంటే రావణాసురుడు సంహారం అయిన తరువాత మళ్ళీ రాముడు తిరిగి వచ్చి అయోధ్యలో పరిపాలన చేస్తూ ఎన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేశాడు, అది కూడా ఒక లెక్క, అది కూడా ఒక ప్రశ్న అనమాట. 11,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు పరిపాలన చేశాడని పాఠాంతరాలు ఉన్నాయి దానికి. అలాంటి దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మనం. ఇలా 7 కాండలకి సంబంధించినటువంటి కథలో బాల అయోధ్యాకాండలు మానవ సంస్కృతిని తెలియజేస్తాయి. అరణ్య కిష్కింధాకాండలు 2 వానర సంస్కృతిని తెలియజేస్తాయి. సుందర కూడా. కాబట్టి సుందరకాండ దగ్గర నుంచి ఈ 2 తీసుకోండి, ఇవి దానవ సంస్కృతిని తెలియజేస్తాయి. అంటే అరణ్యకాండలో రాక్షసులు లేరా, ఉన్నారు. కానీ సుందరకాండ దగ్గర నుంచే లంకానగర ప్రవేశం అనేది తెలుస్తుంది. కాబట్టి లంకానగరం ఎలా ఉంటుంది, అక్కడ రాక్షసులు ఎలా ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలన్నీ మనకు తెలుస్తాయి. ఇప్పుడు చూసారా, రామాయణంలో ఉన్న కాండల గురించి మనకు తెలిసింది. ఆ కాండలను బట్టి సంస్కృతిని ఎలా అంచనా వేయాలో తెలిసింది. ఈ రూపంలో ఈ కాండల్లో ఏ ఏ పాత్రలు వస్తాయి అని మనం గనక గుర్తుపెట్టుకుంటే చాలా సులభంగా, అసలు చదవవలసిన అవసరం లేదండి, ఇది మీరు విన్నారంటే చాలు, అవలా మీ హృదయంలో నాటుకుపోయి దానికి సంబంధించిన అన్ని ప్రశ్నలకి సమాధానం చేయడానికి ఒక మంచి సూచనలు ఉంటాయి. అలాగే చాలా షార్ట్ కట్ మెథడ్స్ అంటారు. రామాయణం అనగానే ఎన్ని పాత్రలు ఉంటాయి, ఆ పాత్రలకి అర్థాలు ఉంటాయి, పేర్లు ఉంటాయి. అర్థాన్ని బట్టి ఆ పాత్ర మీకు సాక్షాత్కరిస్తుంది.
వెంటనే ఆ పాత్రకు సంబంధించిన అన్ని విషయాలు దాని చుట్టూ ఉన్న వాటన్నిటినీ తెలుసుకోవడం ద్వారా ఏ ఒక్క ప్రశ్న వచ్చినా సరే మనం పక్కకు వెళ్లకుండా సరైన సమాధానం రాయడానికి కావలసినటువంటి నైపుణ్యాలన్నీ ఇక్కడ మీకు అందిస్తాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహిస్తున్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి సిలబస్లో మొట్టమొదటి యూనిట్ రామాయణం. ఆ రామాయణంలో చూడండి, రామాయణం అనగానే పాత్రలు ఏమేమి చదవాలో జాగ్రత్తగా గమనించండి. ఇదంతా కూడా ప్రాథమికమైన పరిజ్ఞానం. ప్రాథమిక అన్నదానికి ప్రైమరీ అని అంటే అసలు తెలియాలి. విస్తృతంగా సంగతి తర్వాత విషయం, అసలు తెలియాలి. పాత్రల గురించి తెలియాలి. తర్వాత ఇందులో ఉన్న కాండల గురించి తెలియాలి. తర్వాత ఇందులో ఉన్న రాజవంశాల గురించి తెలియాలి. ఇందులో ఉన్న ప్రదేశాలు, ఓకే. పాత్రలు మనం అనుకున్నాం కదా, ఈ పాత్రల్ని కూడా మనం కాండల వారీగా కూడా చూడవచ్చు. అంటే బాలకాండలో ఉన్న పాత్రలు, అయోధ్యాకాండలో ఉన్న పాత్రలు, అరణ్య, కిష్కింధ, సుందర, తర్వాత యుద్ధ, ఉత్తర. ఇది ఒక పద్ధతి. దీనివల్ల ఏంటంటే కథాగమనంతో పాటు పాత్రల్ని మనం కలుపుకుంటూ పోతే మనం కూడా ప్రయాణం చేసినట్టు ఉంటుంది. రాముడితో పాటు కలిసిపోతాం. అది మనకి కష్టంగా ఉండదు. దాన్ని ఎలా చేయాలి అనేది మనం తర్వాత విపులంగా చూద్దాం. ఇదొకటి. ఇలా కాకుండా ఇంకొక పాత్రల్ని ఇంకో స్వరూపం చెప్తున్నారు. అంతకుముందు మనం మానవ, దానవ, వానర అనుకున్నాం కదా. ఇప్పుడు రాజపాత్రలు, మహర్షి పాత్రలు అని రెండు విభాగాలు చేసుకోవచ్చు. ఎందుకంటే రామాయణంలో మహర్షుల ప్రాధాన్యం అంతా ఇంత కాదండి. మీకు తెలుసా, అసలు రాముడు సీత వీళ్ళ వివాహానికి రాముడు తల్లులే రాలేదు. రాముడికి 3 తల్లులు ఉన్నారు. మరి ఈ రోజుల్లో పెళ్ళి అనగానే ఆడవాళ్ళదే కదండి, ఆడవాళ్ళంతా వాళ్ళు. మరి అసలు తల్లులు లేకుండా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, మళ్ళీ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనకూడదు, రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు, ఇది వరుస. కానీ లోకల్లో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అంటాం. ఇవన్నీ బాలకాండలో మనం చూస్తాం. ఈ వరుస మీద కూడా ప్రశ్నలు అడగవచ్చు. అలాగే రాముడు ఎప్పుడు పుట్టాడు, భరతుడు ఎప్పుడు పుట్టాడు, లక్ష్మణుడు ఎప్పుడు పుట్టాడు, వీళ్ళ టైములు కూడా ఉన్నాయి మనకి. వాల్మీకి రామాయణం చెప్పింది. వాల్మీకి రామాయణంలో ప్రాథమిక జ్ఞానం అంటే ఇది. అంటే ఆ పాత్రలు తెలుసుకుని వదిలేస్తే కుదరదు. అక్కడ పాత్రల గురించి అందరికీ తెలుసండి. రాముడు తమ్ముడు లక్ష్మణుడా అని అడుగుతాడేమిటి? బుర్రున్నవాడు ఎవడు అడగడు. రాముడి కంటే లక్ష్మణుడు ఎంత సమయం ఆలస్యంగా పుట్టాడు, ఇది ప్రశ్న. ఇది ప్రాథమిక జ్ఞానమేగా. మరి ఆయన మధ్యాహ్నం పుడితే ఈయన సాయంత్రం పుట్టాడా, ఎప్పుడు పుట్టాడు, ఇదంతా బాలకాండలో బ్రహ్మాండంగా చెప్పాడు వాల్మీకి మహర్షి. అవి మనం తెలుసుకోవాలి. అలాగే ఒక పాయసాన్ని ఇవ్వటం ద్వారా వీళ్ళంతా పుట్టారన్నారు. ఈ పాయసాన్ని ఎన్ని భాగాలు వేశారు ఆ లెక్క ఇప్పటికీ తెలియదు కాదు. అంత బ్రహ్మాండమైన విభాగం ఉంది. ఇలాంటివి రహస్యాలు అన్నమాట. దీన్ని ఎన్నో వంతు ఇలాగే చేయడానికి కారణం ఏమిటి? మీ అందరికీ తెలుసు కదా, పాయస పాత్ర ఇస్తే ఆయన 3 భార్యలకి ఇచ్చారు, అదంతా ఒక లెక్క ఉంది. అలాగే ఎందుకు చేశాడు, దానికి కారణం ఏమిటి, దానికి ఒక మూలం ఉంటుంది. ఇది కూడా ప్రాథమిక జ్ఞానం. ఇలాంటివి తెలుసుకోవాలి. అందువల్ల మహర్షుల ప్రాధాన్యం అంతా ఇంత కాదు. ఆ మహర్షులు అంటే వాల్మీకి మహర్షి, రామాయణం రావడానికి కారకుడైనటువంటి నారద మహర్షి, వాల్మీకి మహర్షి వెనకాలే ఉంటాడు శిష్యుడు భరద్వాజ మహర్షి. నారద మహర్షి వచ్చి చెప్పిన తర్వాత భరద్వాజ మహర్షి, వాల్మీకి మహర్షి తమసా నదీ తీరంలో ఇదిగో మళ్ళీ వచ్చాయి ప్రదేశాలు అనగానే తమసా నది, మళ్ళీ గంగా నది, సరస్వతీ నది. ఈ ప్రదేశాలను ఎలా చూడాలి మనం? ప్రాంతాలు చూడాలి, నదులు చూడాలి, కొండలు చూడాలి, గుహలు చూడాలి. ఇవన్నీ ప్రాథమికమైన పరిజ్ఞానం. అంటే ఇదిగోండి ఇవన్నీ ఈ గుహలు, ఇదిగోండి ఈ ప్రాంతం. వృష్యకూట పర్వతం అన్నాడు, చిత్రకూట పర్వతం అన్నాడు. అలాగే పంచవటి ఒక ప్రాంతం. రామాయణం అనగానే పంచవటి ప్రాంతంలో ఉన్నాము.
పంచవటి. గుహుడు శృంగిబేరపురం అని ఉన్నాడు. వీటన్నిటిని మీకు చౌచౌగా చెప్తున్నాను. చౌచౌ అంటే అలా అలా అలా, ఎందుకంటే విస్తృతంగా చెప్పడానికి తర్వాత మనం చూద్దాం. శృంగిబేరపురం అయోధ్య దగ్గర నుంచే ప్రాంతాలు ప్రారంభమవుతాయి. అయోధ్య నగరానికి రాజధాని ఏమిటంటే సాకేతపురం అన్నారు. ఇదేదో చిన్న ప్రదేశం అనుకుంటాం మనం, సిలబస్లో చివరి ఇచ్చాడు కదా, ఏదో వివిధ ప్రదేశాల గురించిన ప్రాథమిక జ్ఞానం అంటే కాదు, అది చాలా ప్రసిద్ధమైనది. అందువల్ల రామాయణంలోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఒక్కొక్క ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. అయోధ్య దాని క్యాపిటల్ ఏమిటి? సాకేతపురం. అది ఏ నదీ తీరంలో ఉంది? సరయూ నదీ తీరం. ఇదిగో మళ్ళీ ఈ సరయూ నది వస్తుంది. నదులు చూడండి ఎన్ని వస్తాయి. పంపా నది వస్తుంది. సరోవరాలు, నదులు వేరు, సరస్సుల వేరు, సరోవరాలు వేరు. అంటే ఈ పేరు తెలుసుకుంటే సరిపోతుందా అండి అంటే కాదు. పేర్లు అందరికీ తెలుస్తాయి కదా, అందరూ విన్నవే. దాని మీద ప్రశ్న ఏముంటుంది? దానికి సంబంధించిన ఒక చిన్న లోపల విషయం ఉంటుందన్నమాట, కీలకమైన విషయం ఉంటుంది. అది మనం తెలుసుకుంటే తప్ప, మీకు తెలుసు చిత్రకూట పర్వతం ఎక్కడుంది అని అడగరు. ఆ చిత్రకూట పర్వత ప్రాధాన్యత ఏమిటి, ఏ సమయంలో ఏ కాండలో రాముడు ఎక్కడున్నాడు, ఇలాంటివి అడుగుతారు అనమాట. అందువలన విషయం ప్రాథమికమైనదే, విషయం చాలా తక్కువది, కానీ అన్నింటితో కలిపి దాన్ని గుర్తుపెట్టుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మిమ్మల్ని పెద్ద పెద్ద రామాయణం మహాభారతం వీటిల్లో మునిగిపోయి లేచి అన్నింటినీ ఆపోసన పట్టినట్టుగా అడగరు ప్రశ్న. ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని లింక్ చేసుకుని మీరు ఎంతవరకు చదువుతున్నారనేది ప్రాధాన్యం. అందువల్ల కాండల గురించి ఏమడుగుతారండి అని అనుకోవచ్చు. ఆ కాండలలో ఏ ఘట్టాలు జరిగాయి? ఇప్పుడు భగీరథ ప్రయత్నం మీకు అందరికీ తెలుసు. భగీరథుడు అనేవాడు గంగానదిని తీసుకొచ్చాడు. ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి గంగని శివుడు తల మీదకి దించి, ఆ తర్వాత భూమి మీదకి దించి, ఆ తర్వాత పాతాళం వరకు తీసుకొచ్చాడు. ఇది ఒక పెద్ద కథ. మరి ఈ భగీరథుడు తీసుకురావటం వలన ఆ గంగానదికి భాగీరథి అని పేరు ఏర్పడింది. అలాగే జహ్ను మహర్షి అనే ఆయన దాన్ని మింగటం వలన జాహ్నవి అని పేరు వచ్చింది. ఇవన్నీ కొన్ని ప్రసిద్ధమైన ఘట్టాలు. ఇప్పుడు మీకు ప్రశ్న ఎలా ఉంటుందంటే, భగీరథుడు గంగానదిని తీసుకురావటాన్ని దాన్ని గంగావతరణము అంటారు. గంగావతరణ గాథ ఏ కాండలో ఉంది? అప్పుడు ఏం చేయాలి మీరు? ప్రతి కాండలో ఉన్నటువంటి ప్రధానమైన ఘట్టాలు, ప్రధానమైన పాత్రలు, ఆ పాత్రలను గుర్తుపెట్టుకోవాలి. ఆ పాత్రలు ఏం చేసాయో తెలియాలి. అవన్నీ తెలియాలి అంటే రామాయణాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలి. ఎలా ఇష్టంగా చదువుతాం? ఆసక్తికరంగా చదవాలి. ఇది ఒక పెద్ద గొప్ప కావ్యం అండి. రామాయణాన్ని కావ్యం అనుకున్న వాళ్ళు కావ్యం కింద కనిపిస్తుంది. పెద్ద ఫిలాసఫీ గ్రంథం అండి అంటే అది ఫిలాసఫీలాగే ఉంటుంది. ఎవరికి ఏది కావాలంటే వాళ్ళకి కావలసింది ఇవ్వగలిగినటువంటి శక్తి. అందుకే రామాయణాన్ని ఏమన్నారంటే రత్నాకరము అన్నారు. రత్నాకరం అంటే సముద్రం. రామాయణ మహార్ణవ అన్నారు. అది ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఎవరు ఎంత శక్తి కొలది తెచ్చుకుంటే అంత తెచ్చుకోగలుగుతారు. అందువలన రామాయణానికి సంబంధించిన పాత్రల్ని మనం అధ్యయనం చేసేటప్పుడు ఈ పాత్రల్లో ఎలాంటి వైవిధ్యం ఉందో, అంటే విభిన్నమైన పాత్రల్ని బట్టి ఆ ప్రశ్నలు కూడా ఉంటాయి అనేది ఒకటి గమనించాలి. ఎంత సులభంగా ఉంటుందో సిలబస్ అంత కష్టంగానూ ఉంటుంది. అంత కష్టంగా ఉందా అని అనుకోవడానికి లేదు. ఒక పద్ధతి ప్రకారం అందులో ఉన్న రహస్యాల్ని బాగా సింపుల్ మెథడ్స్లో తెలుసుకోగలిగితే దాన్ని మించినటువంటి ఆనందం, అలాగే దాన్ని మించినటువంటి సులభం ఇంకొకటి లేదు. ఆ పద్ధతిలో మనం తెలుసుకుందాం. సరే, ఇప్పుడు పాత్రలు అన్నాను చూసారా, ఇలా మనం చూడవచ్చు. అలాగే వ్యక్తి కేంద్రీకృతంగా కూడా చూడవచ్చు. వ్యక్తి కేంద్రీకృతం ఇది ఎలా అంటే, రాముడు తీసుకుందాం. రాముడు చుట్టూ ఉన్న పాత్రలన్నింటినీ ఒకసారి అనలైజ్ చేయొచ్చు. ఎలా? రాముడికి సోదరులు ఒకవైపు వేయండి, సోదరులు, తల్లిదండ్రులు, తండ్రి,
తల్లులు, మంత్రులు. పాపం రాముడికి స్నేహితులు ఎవరు లేరా? ఉన్నారుగా. మొట్టమొదట ఆయనకి స్నేహితుడు మనకు కనిపించేవాడు గుహుడు, తర్వాత హనుమంతుడు, సుగ్రీవుడు. కిన్షిప్ టర్మ్స్ అంటారు, బంధుత్వ వాచకాలు. ఎవరికైనా మొట్టమొదటి తల్లి తండ్రి మనం చెప్పాం, తల్లిదండ్రులు చెప్పాం, తర్వాత సోదరులు చెప్పాం, తర్వాత భార్య సీత. ఇప్పుడు ఇది కనుక వేసి మధ్యలో రాముడిని వేస్తే మొత్తం పాత్రలంతా ఈ బోర్డు మీద వచ్చేస్తాయి. సీతకి సంబంధించి మళ్ళీ తీసుకుంటే జనకుడు, ఆ జనకుడు, అలా మళ్ళీ ఈ తల్లులు ముగ్గురిని రాసి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని చూద్దాం. రాముడికి శ్రీరాముడికి తేడా ఏమిటండి? శ్రీ అంటే ఎన్ని అర్థాలు? మొట్టమొదట లక్ష్మి అని అర్థం. ఇది కూడా ఒక ప్రశ్నే, అడగచ్చు. శ్రీ అంటే లక్ష్మి. తర్వాత ఏమైంది అంటే ఫిజికల్గా లక్ష్మీదేవి అని మొట్టమొదటి అర్థం. తర్వాత లక్ష్మీదేవి అంటే సంపద కదా, ఐశ్వర్యం, కాబట్టి శ్రీ అంటే ఐశ్వర్యము అనే అర్థం వచ్చింది. ఆ తర్వాత శ్రీ అంటే శ్రీ ఉంటే ఐశ్వర్యం ఉంటే గౌరవం వస్తుంది కదా, అందువల్ల గౌరవం. మనందరి పేర్ల ముందు కూడా శ్రీ పెడతారు కదా, అట్లా. కాబట్టి శ్రీరాముడు అంత. సరే, ఇటు తండ్రి దశరథ మహారాజు వెళ్దాం. దశరథ మహారాజు గారికి కొన్ని భార్యలు, ఇలాగే వెళ్దాం. దశరథ మహారాజు గారి వంశం సూర్యవంశం. ఇక్కడ కొంతమంది రాజులు ఉంటారండి, ఆ లిస్టు తెలుసుకోవాలి. ఎందుకంటే సీతారాముల కళ్యాణం అప్పుడు దశరథ మహారాజు గారు పక్షాన ఒక మహర్షి ఉంటాడు, అలాగే జనక మహారాజు వాళ్ళ తరపున ఒక మహర్షి ఉంటాడు. వాడు లేచి వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలన్నీ మొట్టమొదట వంశం అంతా కూడా చెప్తారు. సూర్యుడి నుంచి వస్తుంది ఈ వంశం, సూర్యవంశం అన్నారు. రఘుమహారాజు అని ఉన్నాడు, దిలీపుడు ఉన్నాడు, అజమహారాజు ఉన్నాడు. మొట్టమొదట కకుత్సుడు అని ఒక వంశం ఉంది. ఆ కకుత్స వంశం కాబట్టి కాకుత్స రామ అంటారు. రఘువంశంలో ఉన్నవాడు కాబట్టి రాఘవుడు. అందువల్ల వాళ్ళ పేర్లన్నీ అక్కర్లేకపోయినా ప్రధానమైన వాళ్ళ రఘువంశం అని పేరు వచ్చింది కాబట్టి ఆయన గురించి కొంచెం తెలుసుకోవాలి. అజమహారాజు గురించి తెలుసుకోవాలి. దిలీపుడు లేకపోతే అసలు వీళ్ళెవరు లేరు. అందువల్ల దిలీపుడు ఎవరు, ఆయన భార్య ఏమిటి, వాళ్ళకి చిన్న దోషం ఉంటుంది. ఆ దోషం పోయేలాగా కామధేను వల్ల ఒక వరం వస్తుంది. ఇవన్నీ కొంచెం అట్లా తెలుసుకోవాలి, ఎందుకంటే వాటి మీద కూడా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి సూర్యవంశం. దశరథ మహారాజు గారి భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. వీళ్ళు కాకుండా 250 మందికి పైగా భార్యలు ఉన్నారు దశరథ మహారాజుకి. వాల్మీకి రామాయణం చెప్తాం 256 మంది భార్యలు ఉన్నారని చెప్తారు. కౌసల్య అనగానే మీకు కోసల రాజకుమార్తె కౌసల్య ఆ పేరులోనే ఉంది, మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకే రాముడు కూడా తల్లి పేరు మీద నుంచి వచ్చింది, కోసల రామ అంటారు. కోసల రాజకుమార్తె అని మనకి తెలుస్తుంది. కైకేయికి కూడా తెలుస్తుంది, కేకయ్య అనే ఒక రాజ్యం ఉంది, ఆ రాజుగారి కుమార్తె కాబట్టి కేకయ్య రాజ్యం. ఇక్కడ వరకు చాలు. కైకేయి, కేకయ్య. ఈ కేకయ్య రాజు ఉన్నాడు అంటే కైకేయికి తండ్రి, ఆయన పేరు కేకయ్య రాజే. అయితే ఈవిడికి సోదరుడు ఉన్నాడు, ఇతనికి కొడుకు, ఆయన పేరు యుధాజిత్తు. అంటే ఈ మూల వరకు ఎవరు వెళ్ళరు, కానీ వెళ్ళాలి. ఎందుకంటే యుధాజిత్తు పాత్ర రామాయణంలో చాలా ఇంపార్టెంట్. యుధాజిత్తు ఇంటికి వెళ్ళి ఉంటాడు భరతుడు, అప్పుడు ఈ వ్యవహారం అంతా నడుస్తుందన్నమాట. అయోధ్యాకాండ ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి చెప్తాడు. సరే, యుధాజిత్తు అక్కడ వరకు కాదు. సరే, కౌసల్య గురించి తెలిసిందండి. మరి సుమిత్ర పరిస్థితి ఏమిటి? ఆవిడ ఏ రాజ్యం, వాళ్ళ తండ్రి ఎవరు తెలియదండి. వాల్మీకి మహర్షి అన్నీ చెప్పడండి. అందరూ అంటుంటారు ఇది లేదా వాల్మీకి రామాయణంలో అంటే ఉండదు, ఉండవలసిన అవసరం లేదు, అన్నీ చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీకుంది మొత్తం రామాయణం అంతా తోడిపోస్తామేమిటి, మీకు ఎంతవరకు కావాలో అంతవరకే చెప్తాం. వాల్మీకి మహర్షి కూడా అంతే, ఒక పాత్ర ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్తాడు. దీనికి ఒక రహస్యం ఉంది. సుమిత్రకి
పుట్టుపూర్వోత్తరాలు లేకుండా ఆవిడ పేరులోనే ఆ రహస్యం ఉంది. ఆ రహస్యం గురించి చెప్పాలంటే అరగంట పడుతుంది. సరే, ఇది ఇక్కడికి ఇలా పెడదాం. రాముడు సోదరులు అన్నాం, తెలుసు కదా మీకు. ముందు భరత, లక్ష్మణ, శత్రుఘ్న. అంటే ఇప్పుడు చూడండి, 1 2 3 4 ఉంటే 1 3 1 ఇదనమాట. రాముడికి లక్ష్మణుడు ఎంతో, భరతుడికి శత్రుఘ్నుడు అంత. మీకు తెలుసా, రాముడు ఎలా ఉంటాడో భరతుడు కూడా అలాగే ఉంటాడు. రాముడు నీలమేఘ శ్యాముడు, సినిమాల్లో బ్లూ కలర్ వేసి చూపిస్తూ ఉంటాడు. ఆ నల్లని మేని ఛాయ. రాముడు భరతుడు నల్లగా ఉంటాడు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు తెల్లగా ఉంటాడు. ఈ శత్రుఘ్నుడు ఉన్నాడు చూసారా, ఈ శత్రుఘ్నుడికి రాముడు అంటే నథింగ్, నాకేం అక్కర్లేదు, రాముడు ఎవరయ్యా అంటే. శత్రుఘ్నుడికి ఎవరు కావాలి? భరతుడే. ఇమీడియట్ బాస్ ఆయనకి ఎవరు? భరతుడు. భరతుడు ఏం చెప్తే అది చేస్తాడు, భరతుడు రాముడు ఏం చెప్తే అది చేస్తాడు. వీళ్ళ రిలేషన్షిప్ గుర్తుపెట్టుకోవాలి. రాముడు ఏదైనా భరత అని ఒక పని ఇలా చేయి చెప్తే అది రాముడి నోటి నుంచి రాకుండానే శత్రుఘ్నుడు అక్కడ ఉంటాడు. అది వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి సంబంధం. సరే, ఈ భరత అందువల్ల భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఇక సీతాదేవి దగ్గరికి వద్దాం. సీతాదేవి తండ్రి జనక మహారాజు. ఈ జనక మహారాజుకు పేరుందండి. అందరినీ జనక మహారాజులే అంటారు. మొట్టమొదట మిథి అని ఒక చక్రవర్తి రామాయణంలో వస్తుంది, అది కూడా ఒక పాత్ర. మిథిల, ఆయన మిథి అనే రాజుగారు నిర్మించాడు కాబట్టి ఆ నగరానికి మిథిల అని పేరు వచ్చింది. అక్కడి నుంచి తీసుకుంటే అందరి పేర్లు జనక మహారాజు. జనక మహారాజు అనేది ఒక టైటిల్ అనమాట. వీళ్ళందరికీ పేర్లు ఉన్నాయి. స్వర్ణరోమ మహారాజు, హ్రస్వరోమ మహారాజు ఇలా ఉంటాయి. అలాంటి స్వర్ణరోమ మహారాజు గారి కుమార్తె సీత. కాబట్టి జనక మహారాజు, వీళ్ళ వంశంలో ఉన్న పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ జనక మహారాజుకి చూడండి, పాత్రల ద్వారా నేను లింకప్ చేస్తున్నాను. ఆస్థాన పురోహితుడు ఉన్నాడు, ఆయన పేరు శతానందుడు. ఈ శతానందుడు ఎవరు కుమారుడు? అహల్య గౌతముల కుమారుడు. చూసారా మీకు ఎన్ని పాత్రలు వచ్చేసినాయో? అహల్య గౌతముడు. అలాగే ఇక్కడ దశరథ మహారాజుకి వశిష్ఠ మహర్షి, ఈయన పెద్ద దిక్కు. ఎప్పటివాడండి వశిష్ఠుడు అంటే? అప్పుడు సూర్యవంశంలో అందరికీ ఆయనే గురువు. వీళ్ళల్లో ఒక్కొక్కడు 60,000 సంవత్సరాలు పరిపాలన చేశారు. దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంతకుముందు వాళ్ళు ఎన్ని వేల సంవత్సరాలు చేశారో తెలియదు. అందరికీ గురువు వశిష్ఠుడే, అంత గొప్ప వ్యక్తి. ఈ వశిష్ఠుడు, దశరథుడు తరపున వశిష్ఠుడు, జనక మహారాజు తరపున శతానందుడు ఉండి సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. దశరథ మహారాజు కూడా అప్పుడు గెస్ట్ అనమాట, అంతే. మా అబ్బాయిల పెళ్ళిళ్ళేనా చూస్తూ ఉంటాడు, అంతే. వాళ్ళకి ప్రాధాన్యత లేదు. ఇదే హిందూ ధర్మము, ఆర్ష ధర్మము అంటే. మన పిల్లల పెళ్ళిళ్ళు కదా అని మనం హడావిడి చేసుకోవడం అది లేదండి. మహర్షులకి అప్పచెప్పేశారు, అంతే. శివుని విల్లు విరిస్తే సీత నుంచి వివాహం చేస్తానన్నాడు, విరిచాడు. ఇప్పుడు ఏం చేయాలి? మాకేం సంబంధం లేదు. జనకుడు తప్పుకున్నాడు, అయ్యా ఇదిగో మా శతానందుడు చూసుకుంటాడు అన్నాడు, ఆయన ముందుకు పెట్టాడు. ఈయనేమో వశిష్ఠ మహర్షి ముందుకు వచ్చాడు. వీళ్ళిద్దరే మొత్తం నడిపించారు వివాహం మొత్తం. పుట్టిన దశరథ మహారాజు అక్కడి నుంచి వచ్చాడు తప్ప, వచ్చి అలా కుర్చీలో కూర్చున్నాడు, అంతే. ఎవరిదో పెళ్ళన్నట్టుగా వీళ్ళు నడిపించారు. దశరథుడే వచ్చాడు. కౌశల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళు రానే లేదు. ఇది రామాయణంలో ఒక కీలకమైన అంశం. అయితే తెలుగులో రామాయణాలు రాసిన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వచ్చినట్టు కల్పించారనమాట. వాల్మీకి రామాయణంలో అది లేదు. ఇంకొకటి ప్రధానమైనది, చాలా ఇంపార్టెంట్, ఈ విభాగంలో అడగగలిగింది ఏంటంటే అవాల్మీక అంశాలు, అవాల్మీకాలు అంటారు. చెప్పాను కదా, రామాయణం అనగానే వాల్మీకి రామాయణమే అథెంటిక్. కాబట్టి అందరి దృష్టి ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇందులో ఏది ఉంది అనేది పక్కన పెట్టి, ముఖ్యంగా మేము ప్రశ్నలు
ఇస్తూ ఉంటాం కాబట్టి మీకు చెప్తున్నా. అవాల్మీకమైన అంశాలు అంటే వాల్మీకి రామాయణంలో లేనటువంటి అంశాలు ఏమున్నాయి అని అడుగుతారు. మీకు ఊరికే 2-3 చెప్తాను, ఇవి చాలా ఉన్నాయి. వీటిని మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. సీతా స్వయంవరం వాల్మీకి రామాయణంలో లేదు. అక్కడ శివధనుసు పెట్టడం, అందరూ చూస్తూ ఉండగా రాముడు విల్లెక్కు పెట్టడం, వాళ్ళంతా తలలు వంచుకోవడం, సీతాదేవి వచ్చి మెడలో దండ వేయడం, ఇదంతా కూడా తెలుగు వాళ్ళు కల్పించింది. వాల్మీకి రామాయణంలో అసలు స్వయంవరం అన్న ప్రసక్తే లేదు. ఒకటి. ఇంకా వివరాలు చెప్పను. అహల్య పడిపోవడం, రాయి అయిపోవడం, రాముడి పాదం తగిలి ఆవిడ మళ్ళీ స్త్రీ అవడం, ఇది లేదు. అంటే మీకు ఉదాహరణకి చెప్తున్నా. ఇలాంటివి ఎన్నో ఉంటాయి మొత్తం మీద. వీటిని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వీటి మీద ప్రశ్నలు విపరీతంగా సంధిస్తారు. ఎందుకంటే పాత్రలు అందరికీ తెలుసు కదండి. అందువల్ల భారతీయ భాషలన్నింటిల్లో రామాయణం అనేది బాగా విస్తృతంగా వెళ్ళిపోయిన తర్వాత జానపదులు కూడా మావాడు రాముడు అనుకున్నారు, సీతమ్మ మాదనుకున్నది. ప్రతి భాషలో వాళ్ళు రాసుకుని వాళ్ళ ప్రాంతీయమైనటువంటి ఆచారాలు అవన్నీ కూడా. ఇప్పుడు భద్రాచలం, ఇప్పుడు రామాయణం అనగానే భద్రాచలాన్ని మనం ఎలా స్పృశించకుండా ఉంటాం? అంటే నేరుగా లేకపోయినప్పటికీ కూడా రామాయణానికి సంబంధించిన అదొక స్థలం కదండి. మరి తెలుగునాట ఉన్న స్థలం కదా. ఆ భద్రాచలంలో ఎందుకు రాముడు వెలిశాడు? ఇప్పుడు పెద్ద వివాదం జరుగుతుంది, కరెంట్ అఫైర్. భద్రాచలంలో రాముడు, కొంతమంది ఏమంటున్నారంటే ఆయన రామనారాయణుడు అంటున్నారు. రాముడు ఆదర్శ పురుషుడుగా మనకి వచ్చాడు కదండి. నేను ఎక్కడ దేవుణ్ణి చెప్పుకోలేదు. ఇది కదా మనం మొట్టమొదటి నుంచి అందరూ చెప్పేది అదే కదా. అయితే దానికి కూడా అమెండ్మెంట్ ఉంది. 2 చోట్ల తాను దేవుణ్ణి నిరూపించాడు ఆయన. తర్వాత చూద్దాం. ఇదిగో దేవుడు తప్ప చేయలేని పనులు 2 చేశాడు. ఇద్దరికి మోక్షం ఇచ్చాడు. సామాన్య మానవుడిగా పుట్టి భూమి మీద నేను నడుస్తున్నాను, ధర్మాన్ని చూపిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చినటువంటి రాముడు 2 సందర్భాల్లో మాత్రం ఇంక ఉండలేక ఆయన మోక్షం ఇచ్చేసాడు. అందువలన ఈయన సాక్షాత్తు నారాయణుడే రాముడండి చెప్పకపోయినా సరే అని ఒక వివాదం ఇప్పుడు భద్రాచల ఆస్థానం, ఆ దేవాలయం విషయంలో బాగా జరుగుతున్నటువంటి ఒక వివాదం. అంటే సీతారాములకి వివాహం జరిగేటప్పుడు ప్రవర అని చెప్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రవర అంటే వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు. అంటే తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు చెప్పాలి. చెప్పి వాళ్ళ మనవరాలు, వాళ్ళ మునిమనమరాలు, మనవరాలు, కూతురు కాబట్టి అటువంటి సీతని నేను నీకు ఇస్తున్నానయ్యా అని రాముడికి చెప్పాలి. అలాగే రాముడికి సంబంధించినటువంటి ప్రవర చెప్పాలి. అంటే 3 రకాలుగా వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు చెప్పాలి. వీటిని చెప్పినప్పుడు ఏది చెప్పాలి అనేది పెద్ద వివాదం వచ్చింది. కొంతమంది ఏమంటారంటే ఆయన ఆదినారాయణుడండి, రామావతారం అయిపోయిన తర్వాత భద్రుడి కోరిక మీద మళ్ళీ ఆయన పుట్టాడు కదా, ఇక్కడ అవతరించాడు కాబట్టి సాక్షాత్తు నారాయణుడే అని చెప్తారు. కాబట్టి ఇలాంటివి ప్రస్తుతం సమాజంలో కరెంట్ అఫైర్స్ రూపంలో ఉన్న వాటిని కూడా రామాయణానికి సంబంధించినటువంటి అంశాలను మనం ప్రస్తావించక తప్పదు. అందులో ఇదిగో అవాల్మీక అంశాలు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని చూశారు కదా. కాబట్టి ఇలా పెట్టుకుంటూ పోతే తర్వాత స్నేహితుల దగ్గరికి వెళ్ళొచ్చండి. స్నేహితులు ఇందాక రాసుకున్నాం కదా. స్నేహితుల్లో హనుమంతుడు అంటే ఆయనకు సంబంధించిన తల్లి తండ్రి, ఆయన పుట్టుక కొంచెం అంట. సుగ్రీవుడు, వాళ్ళ పేర్లన్నీ గమ్మత్తుగా ఉంటాయి. హనుమంతుడు దవడలు కలిగిన వాడు, సుగ్రీవుడు మంచి కంఠం కలిగిన వాడు, అంగదుడు అమ్మ అంటే విష్ణుమూర్తిని గద చెప్పగలిగిన వాడు. ఏమిటి పేర్లన్నీ ఏమిటి? బట్ అందులో ఒక చిన్న రహస్యం ఉంటుంది. అది తెలుసుకుంటే ఆ పాత్రలు ఎప్పుడూ మర్చిపోరు. వాటికి పుట్టుపూర్వోత్తరాలు అన్నీ తెలుస్తాయి. మళ్ళీ ఆయన వాలి అన్నాడు కాబట్టి కిష్కింధాకాండలో వానరులకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఉంది. అలాగే వాలి భార్య తార ఉంది, వాళ్ళకు ఒక సంస్కృతి ఉంది. దేవర న్యాయం అని ఒక న్యాయం ఉంటుంది. అంటే సోదరుడు కనుక మరణించినట్లయితే సోదరుడి భార్యని తాను స్వీకరించవచ్చు అని ఒక నియమం ఉంది. వాలి మరణించాడు కాబట్టి వాలి లేడనుకుని వాలి భార్య తారను సుగ్రీవుడు స్వీకరిస్తాడు. ఇది ఈనాటి మన సమాజంలో లేదు. సోషియాలజీలో చూస్తే దేవర న్యాయం అంటారు. ఇప్పటికి కూడా కొన్ని గిరిజన ప్రాంతాల్లో ఈ న్యాయం ఉంది. దాన్ని పాటించాడు ఎవరు? సుగ్రీవుడు. అందువల్ల సుగ్రీవుడు తప్పు లేదు అని అక్కడ పెద్ద న్యాయ విచారం చర్చ అంతా కూడా ఉంటుంది. ఈ రకంగా కిష్కింధాకాండలో ఉన్నటువంటి వానర పాత్రలు అవే కాకుండా సుషేనుడు అని ఒక వైద్యుడు ఉంటాడు. వానరుల్లో ఒక వైద్యుడు ఉంటాడు, ఒక ఇంజనీర్ ఉంటాడు,
ఏమిటి వానరులు అంటే తక్కువ అనుకుంటున్నారా మీరు? అందులో గ్రేట్ ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళు రాయి వేస్తే మునగదట. నలుడు, నీలుడు అనేవాళ్ళు ఉన్నారు. అశ్విని దేవతల నుంచి పుట్టిన వాళ్ళు ఉన్నారు. వాయుదేవతలకు పుట్టిన ఇవి కూడా తెలుసుకోవాలి. అంటే రామాయణం ఆవిర్భవించడానికి రాముడు స్వర్గం నుంచి, వైకుంఠం నుంచి భూమి మీదకి పుట్టేటప్పుడు అంతకంటే ముందుగానే బ్రహ్మగారు ఆదేశం చేసి మీరందరూ ఇంద్ర, అగ్ని, యమ, వరుణ దేవతలందరూ మీరు వెళ్ళిపోయి వానరులుగా పుట్టండి అంటారు. అప్పుడు వాయుదేవుడు కుమారుడుగా హనుమంతుడు పుడతాడు. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క అంశతో పుడతారు. కాబట్టి పాత్రలను తెలుసుకోవటం అంటే వాళ్ళు ఎవరి వల్ల పుట్టారో కూడా తెలుసుకోవాలి. ఇది ఒక సూచన. ఇలాంటివన్నీ చూస్తూ మనం అలాగే సీత అని తీసుకుని చేసుకోవచ్చు. దశరథ మహారాజుని కేంద్రంగా పెట్టి తీసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ట్రీ డయాగ్రామ్స్ వేసుకుంటూ కూడా పాత్రలన్నింటినీ గుర్తుపెట్టుకుని ఆ పాత్రను చాలా మూలాలతో సహా తెలుసుకోవచ్చు. అలా తెలుసుకుంటేనే ఇది పరిపూర్ణమవుతుంది. ఏది ఎటు నుంచి అడిగినా సరే చెప్పగలిగినటువంటి శక్తి వస్తుంది. అర్థమైంది కదా? ఆ రకంగా మనం ముందుకు వెళ్దాం. జయోస్తు. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన జీవీఎస్ రాజ్ కుమార్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.